హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. రైట్. అయితే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అస్వస్థత ఉంది, ఆయన ఆరోగ్య పరిస్థితి బాలేదంటూ కూడా వార్తలు వస్తున్నాయి. అలాగే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కూతురులతో డిక్లరేషన్ కూడా చేపించారు తిరుమలలో అంటూ కూడా ఒక వార్త వచ్చింది బయటకి. సో దీనికి సంబంధించి చాలా మంది కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఆమె కూతురు ఎవరైతే ఉన్నదో ఆమె ముందు క్రిస్టియన్ అని చెప్పేసి. సో దాని గురించి అంటే ఆయన తన యొక్క ప్రాయశ్చిత్త దీక్ష విరమణ సందర్భంగా తనేంటి కింద నుంచి మెట్లెక్కి వెళ్ళాడు. పైకి మొక్కుకున్న దీంట్లో అలిపిరి నుంచి ఆయన మెట్లెక్కి స్వామివారి దర్శనానికి చేరుకున్న దాంట్లో మరి అది సుదీర్ఘ ప్రయాణంలో అలసట, కొంత అస్వస్థత మనం చూసాం. ఆయన ప్రయాణం ఆయన మెట్లెక్కేటప్పుడే పక్కన ఫిజియోథెరపిస్ట్ని పెట్టుకోవటం, కొంత మధ్య మధ్యలో ఆగటం. ఆయన మరి ఇప్పుడు 53 ఏళ్ళు కదా, ఎవరు పవన్ కళ్యాణ్ కూడా. ఇప్పుడు కూతుళ్ళు ఇద్దరితో కలిసి ఆయన దర్శనానికి వెళ్ళడం, ఒక కూతురుతో క్రిస్టియన్ కాబట్టి డిక్లరేషన్ కూడా ఇప్పించటం. ఏది ఆమె రష్యన్, ఆయన భార్య అన్నా లెజ్నోవా. ఆమె మొన్న ఏదో పట్టభద్రురాలు కూడా అయింది. ఆమె ఏంటి పీజీ సింగపూర్ యూనివర్సిటీలో ఆమె పోస్ట్ గ్రాడ్యుయేషన్కి డిప్యూటీ సీఎం కూడా హాజరయ్యారు. ఎవరు అన్నా లెజ్నోవా. ఇప్పుడు ఆమె కుమార్తె మరి క్రిస్టియన్ కదా, కాబట్టి ఆ బిడ్డతో పల్లోని అంజనానా ఏదో ఉంది ఆ పేరు. అమ్మాయి మైనర్ కాబట్టి ఆయన కూడా సంతకం చేశారు. ఎవరు పవన్ కళ్యాణ్ కూడా. ఇవాళ డిక్లరేషన్ ఇస్తే తప్పే ఉంది. అదేంటి, అన్య మతాలు ఎవరు స్వామివారి దర్శనానికి వెళ్ళినా డిక్లరేషన్ ఇవ్వటం అనేది దేవాదాయ శాఖ చట్టం. టిటిడి నిబంధన 136 చెప్పేది అదే. అదేంటి, అది 30/1987 1987లో చేసిన చట్టం అన్నమాట. దానిలో 30 ఏది జీవో. అన్యమతస్తులు ఎవరైనా వెళితే గనక అక్కడేంటి ఒక చిన్న డిక్లరేషన్ ఇస్తారు. మామూలుగానే కంపార్ట్మెంట్ 17వ కంపార్ట్మెంట్లో ఇస్తారు. వీళ్ళు విఐపీస్ కాబట్టి ఈఓ జేఈఓలే వీళ్ళ యొక్క కాటేజ్కి వచ్చి చేయించుకుంటారు. గతంలో సోనియా గాంధీ ఇచ్చింది, ఇందిరాగాంధీయే ఇచ్చింది కదా. దేశ ప్రధాని రాష్ట్రపతి అబ్దుల్ కలాం అసలు ఆయన అయితే డిక్లరేషన్ ఢిల్లీ తెప్పించుకుని అక్కడ సంతకం పెట్టేసి మళ్ళీ ఆయన కన్నా ముందే డిక్లరేషన్ పంపించి ఆయన 2 సార్లు స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఎవరు, అబ్దుల్ కలాం, ఫరూక్ అబ్దుల్లా. అందులో తప్పేముంది? డిక్లరేషన్ ఏముంటుంది దాంట్లో? ఐ హ్యాడ్ ఫెయిత్ ఆన్ లార్డ్ వెంకటేశ్వర. ఫస్ట్ లైన్, వెంకటేశ్వర స్వామి మీద నాకు విశ్వాసం ఉంది కాబట్టి దర్శనానికి వస్తున్నాను. ప్లీజ్ పర్మిట్ మీ టు దర్శన ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర. ఇది లాస్ట్ లైన్. 2 లైన్లు ఉండేది. ఆయన పైన విశ్వాసం ఉంది, ఆయన దర్శనానికి నన్ను అనుమతించండి, సంతకం, మన పేరు, మన ఫోన్ నంబరు, ఆధార్ నంబరు ఉంటాయి. అది ఇవ్వటంలో తప్పేంటి? నువ్వు వెళ్ళింది ఎందుకు? ఆయన మీద విశ్వాసం ఉంటేనే కదా వెళ్ళేది. విశ్వాసం లేనాడు వెళ్లాల్సిన అవసరం ఏంటి? అంటే ఏంటి, నీకేదో ఆపద వచ్చిందనో ఆదుకుంటాడనో ఆయన ఆపద రక్షకుడు అంటారు. ఎవరు, ఆపద్ బాంధవుడు అంటారు ఎవరిని? వెంకటేశ్వర స్వామిని. ఆ స్తోత్రమే అలా ఉంటుందన్నమాట. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆ డిక్లరేషన్ ఇవ్వను అని మొండిపట్టు పట్టాల్సిన అవసరం కూడా లేదు. చెప్పారండి ఆయన ఇవ్వనని జగన్మోహన్ రెడ్డి గారు. అంతే కదా, ఏది డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందని నువ్వు పర్యటన మరి ఆపుకున్నారంటే. స్వామివారి పర్యటనకు ఆయన పిలిపించిన తర్వాత నేను పలానా రోజు వెళ్తున్నాను అన్నాడు. వాళ్ళంతా భగ్గుమన్నారు. మీరు గనక వచ్చినట్లయితే డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అని హిందూ సంఘాలన్నీ అక్కడ డిమాండ్ చేశాయి. ఆయన ఏమన్నాడు, పొరుగు రాష్ట్రాల నుంచి కూడా బీజేపీ కార్యకర్తలు వచ్చారు నా మీద దాడికి అన్నాడు. అందుకే క్యాన్సిల్ చేసుకుంటున్నాను అన్నాడు. అంటే బీజేపీకి ఎంత బలం ఉంది? అక్కడ ఆంధ్రప్రదేశ్లో గెలిచింది ఎంతమందిని? 8 మంది శాసనసభ్యులు గెలవలేదు. బీజేపీని చూసే ఈయన భయపడితే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు దాడి చేస్తారంటే అది వేరు, వాళ్ళకి 135 సీట్లు ఉన్నాయి. జనసేన దాడి చేస్తుందంటే అది వేరు, వాళ్ళకేంటి ఆయన ఫ్యాన్స్ ఉంటారు. బీజేపీ వాళ్ళు పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చారు నా మీదకి దాడి అని ఆయన క్యాన్సిల్ చేసుకున్న పరిస్థితి. తనే చెప్పాడు ఏమని, 4 గోడల మధ్య బైబిల్ చదువుతానో ఏదన్నారు. మొన్న ప్రెస్ మీట్లో కూడా అన్నారు అదే మాట. నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుతాను, బయటకు వచ్చినాక హిందూ ముస్లిం అందరినీ గౌరవిస్తానన్నాడు. నువ్వే ఒప్పుకున్నావు కదా, బైబిల్ చదువుతానని ఒప్పుకున్నావు. తప్పు లేదు, బైబిల్ చదవటం తప్పు కాదు కదా. క్రిస్టియన్ అని చెప్పుకోవటం తప్ప, గర్వంగా చెప్పుకోవాలి. ఏది, నేను క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి గర్వపడాలి, నేను హిందూ అని చెప్పుకోవడానికి గర్వపడాలి.
ఎందుకని తప్పేముంది, మనమేం నేరం చేయలేదు, మనమేం పాపం చేయలేదు కదా. ఎవరైనా ఆచరించేది ఒక మతాన్నే, ఆ మత సారం సర్వమత సమానత్వం. ఏ మతం చెప్పినా అదే, హిందూ, క్రిస్టియన్, ముస్లిం, ఎవరు ఒకళ్ళనొకళ్ళు కొట్టు జామని ఏ మతము బోధించదు కదా. జగన్మోహన్ రెడ్డి ఏంటి, వెళ్తే డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందని మానుకున్న పరిస్థితి. గతంలో వాళ్ళ నాన్న కూడా అదే, ఏది రాజశేఖర్ రెడ్డి, ఆయన వెళ్ళినప్పుడు కూడా కొంతమంది డిక్లరేషన్ అడిగితే ఆ పుస్తకం పెడితే ఆయన తోసేసుకుని వెళ్ళిన సందర్భం ఉంది. ఇప్పటి వరకు రాజశేఖర్ రెడ్డి గారి ఫ్యామిలీలో ఎవరు కూడా తిరుమల దేవస్థానంలో డిక్లరేషన్ ఇవ్వలేదా? అంటే ముఖ్యమంత్రిగా వీళ్ళు వెళ్ళినప్పుడు డిక్లరేషన్ అడగరు. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వ ప్రతినిధి. అవును. అక్కడ ఉన్నటువంటి టీటీడీ ఆహ్వానం మేరకు వెళ్తున్నారు. ఇప్పుడు ఇవాళ బ్రహ్మోత్సవాలు ఇవాళ ప్రారంభమవుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు వాళ్ళు ఆల్రెడీ 3 రోజుల క్రితం వచ్చి ఆహ్వానించారు అతిథిగా. టీటీడీ జేఈఓ వాళ్ళు వచ్చి ప్రసాదాలు ఇచ్చి, మీరు ఇలా బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నామంటే స్వామి వారికి పట్టు వస్త్రాలు మీరు తీసుకురావాలి. డిప్యూటీ సీఎంని కూడా పిలిచారు. ఎవరిని? పవన్ కళ్యాణ్. శ్యామలరావు అటు వెళ్ళాడు, ఇటు వెళ్ళాడు, మనం చూసాం. అంటే ముఖ్యమంత్రి అంటే ప్రజాప్రతినిధి, ఇక్కడ ఉన్నటువంటి భక్తుల ప్రతినిధి. ప్రజాప్రతినిధిగా వెళ్ళినప్పుడు వాళ్ళు డిక్లరేషన్ అడగరు. ఎందుకని? టీటీడీ ఆహ్వానం మేరకు మీరు వస్తున్నారు, గెస్ట్ అన్నమాట. మీరు అతిథిగా బోర్డే మిమ్మల్ని ఆహ్వానించినప్పుడు మీరు టీటీడీ మీరు డిక్లరేషన్ మీద సంతకం చేయమని ఎవరు ఒత్తిడి చేస్తారు? దానిపైన కోర్టు తీర్పు కూడా ఇచ్చింది. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఇలా డిక్లరేషన్ ఇవ్వకుండా స్వామివారి దర్శనం ఏంటి అని ఎవరో పిటిషన్ వేస్తే, అప్పుడు భట్టు దేవానంద్ ఆయన జడ్జి ఇచ్చిన తీర్పు ఏంటి? ఏపీ హైకోర్టు ప్రభుత్వ ప్రతినిధిగా మీరు హాజరైనప్పుడు మీరు డిక్లరేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా వ్యక్తిగతంగా మీరు హాజరైనప్పుడు డిక్లరేషన్ ఇవ్వాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిన్నేంటి, ముఖ్యమంత్రి కాదు, ఆహ్వానం మేరకు వెళ్ళటం లేదు ఆయన. ఆయన వెళ్తోంది వ్యక్తిగా వెళ్తున్నాడు, ఒక పార్టీ నాయకుడిగా వెళ్తున్నప్పుడు వాళ్ళు డిక్లరేషన్ అడుగుతారు. ఇవ్వడం ఇవ్వకపోవడం అది నీ యొక్క విచక్షణ, అది వేరే విషయం. నువ్వు ఇవ్వకపోయినా వాళ్ళు ఏం చెయ్యరు, నిన్నేం జైల్లో పెడతారా. కాకపోతే ఏంటి, ఈయన డిక్లరేషన్ ఇవ్వలేదు, ఇతను ఒక మొండోడు, ఇతను ఒక మూర్ఖుడు, ఇతను బరి తెగిస్తాడు, ఒక ఉన్మాదం, ఇలా వెళ్ళిపోతాయి ప్రజల్లోకి. తప్పుడు ఆలోచనలు, తప్పుడు సందేశం వెళ్తుందన్నమాట. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా డిక్లరేషన్ ఇవ్వకుండా ఆయన ఏంటి, ఒక అవకాశాన్ని కోల్పోయాడు. డిక్లరేషన్ కనుక జగన్మోహన్ రెడ్డి ఇచ్చుంటే కోట్లాది హిందువుల గుండెలు గెలిచేవాడు. అవును. ఇప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ తన కూతురు డిక్లరేషన్ ఇవ్వడం ద్వారా గెలిచాడు. అవును. అంటే పవన్ కళ్యాణ్ ఇవాళ తన కూతురు డిక్లరేషన్ మీద తనే సంతకం పెట్టడం ద్వారా జగన్మోహన్ రెడ్డికి అది చెంపపెట్టు. అంటే మనం ఇప్పుడు మొన్న సుప్రీంకోర్టు జడ్జి ఏదో పాసింగ్ రిమార్క్స్ ఏదో మాట్లాడితే సుబ్రహ్మణ్య స్వామి, భూమన కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ ఏమన్నారు, చంద్రబాబుకి చెంపపెట్టు, చంద్రబాబుకి చెంపపెట్టు అన్నారు. అట్లా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూతురు డిక్లరేషన్ ఇవ్వడం జగన్ కి చెంపపెట్ట. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.